ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట హోషియా గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం. వారు మా దేవా ఇశ్రాయేలు వారమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే అని నాకు మొర్రపెట్టుదురు. ఈ మాటలు హోషియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇశ్రాయేలు ఏమన్నా మొర్రపెడతారంట, వారు మా దేవా ఇశ్రాయేలు వారులమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే అని నాకు మొర్రపెట్టుదురు. ఇక్కడ దేవుడు హోషియా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నారు కదా, ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవుణ్ణి విడిచి తమకిష్టం వచ్చినట్టుగా రాజులను, తమకిష్టం వచ్చినట్టుగా విగ్రహాలను, తమకిష్టం వచ్చిన ఆచారాలను తమకిష్టమైనట్టుగా చేసుకున్నారో అప్పుడు శత్రువు వారిని తరుముతారంట. శత్రువు తరముగానే వారు ఎక్కడికి వస్తారంట, మళ్ళీ దేవుని యొద్దకు వచ్చి ఇలాగ మొర్ర పెడతారు అని హోషియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నారు. వారు మా దేవా ఇశ్రాయేలు వారులమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే అని నాకు మొర్రపెట్టుదురు. ఇశ్రాయేలు వారులమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే, కానీ ఎరిగి ఉన్నారు కానీ యేసయ్యను అంటే యెహోవా దేవుడిని వారు వెంబడిస్తలేరనమాట. వారికి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. కష్టం రాగానే మరలా ప్రభా మేము నీ వారము కదా, నువ్వు విమోచించుకున్న జనాంగము కదా అని దేవునికి మొర్ర పెడుతున్నారంట. వారమే అని వారు నాకు మొర్రపెట్టుదురు అంటే వారు ఎలాగ మొర్ర పెడతారో కూడా దేవుడు ముందుగానే ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. ఇక్కడ మనం చూసుకుంటే హోషియా గ్రంథం అంతా కూడా ఎఫ్రాయిము సంతతి వారి తప్పిపోయిన ఎఫ్రాయిము సంతతి వారి గురించి తెలియచేయబడుతూ ఉంటుంది అనమాట. హోషియా ప్రవక్త ద్వారా దేవుడు ఎంతగా తెలియచేసినా కూడా ఇశ్రాయేలీలు, ఎఫ్రాయిమీలు దేవుణ్ణి ఎరగకే జీవించినట్టుగా మనము ఆ హోషియా గ్రంథంలో చూస్తామన్నమాట. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నారు కదా, వాళ్ళకి శత్రువు తరిగినప్పుడు ఇలాగ వాళ్ళు మొరపెడతారు. ఈరోజు మనకు విషయంలో కూడా దేవుడు చెప్తున్నారు కదా, మనము దేవునితో ఉన్నప్పుడు, దేవునికి విధేయులమై జీవించినప్పుడు దేవుడు మనం మొర్రపెట్టక ముందే మనకు అన్ని అంటే సమాధానకరంగా చేస్తారు. కానీ మనం దేవుణ్ణి విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తూ మన శరీరానుసారంగా మనం జీవించినప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఎలాగ మొర్ర పెడతామో కూడా దేవుడు ముందుగానే తెలియచేస్తారన్నమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనకిష్టం వచ్చినట్టుగా మనం జీవించడం కాకుండా మన కొరకు తన ప్రాణం ఇచ్చి రక్షించుకొని మన కొరకు మహిమను విడిచిపెట్టి మంటి దేహముగా మారి సృష్టిగా మారి వచ్చిన యేసయ్యను ప్రేమిస్తూ ఆయనకిష్టమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేకపోతే మనకిష్టమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా అనేది మనం చెక్ చేసుకోవాలి అని దేవుడు ఈరోజు మనకి తెలియజేస్తున్నారు. ఇశ్రాయేలీలు ఆ దినాల్లో ఎలా తప్పిపోయారో ఈరోజు కూడా చాలా మంది తమకిష్టం వచ్చినట్టుగా జీవించడానికి తప్పిపోతున్నారు. అలాగా మనం ఉండకూడదు అని ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు. ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తామో దేవుడు మన చుట్టూ ఉండి మనల్ని కాపాడుతూ ప్రతి శోధన నుండి, కీడు నుండి తప్పించి మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము ఆయనను హత్తుకొని ముందుకు సాగిపోదుము గాక. ఆమేన్.